నమస్కారం. ఈరోజు మనం కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇండియాలో ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు ఈ సిస్టమ్ వైపు ఎందుకు అంతలా ఆసక్తి చూపిస్తున్నారు, దాని వెనుకున్న కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం. అవును, ఆలోచించాల్సిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రకాల ఎడ్యుకేషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉండగా కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎందుకంత ప్రత్యేకంగా నిలుస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ఈ విశ్లేషణను ముందుకు తీసుకెళ్దాం. సరే, ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా మనం కేంబ్రిడ్జ్ సిస్టమ్ అంటే ఏంటో, దాని బేసిక్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, దీనే షార్ట్గా CAIE అంటారు. ఇది కేవలం ఒక సిలబస్ అనుకుంటే పొరపాటే. ఇది ఏకంగా ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. అంటే దాని అకాడమిక్ స్టాండర్డ్స్ ఎంత ఉన్నతంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా దీన్ని గుర్తిస్తాయి. అంటే విద్యార్థులకు గ్లోబల్ అవకాశాల డోర్స్ తెరుచుకున్నట్టే. అయితే ఈ సిస్టంలో ఒక స్టూడెంట్ జర్నీ ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పట్నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు ఈ సిస్టమ్ వాళ్ళను ఎలా ముందుకు నడిపిస్తుందో, ఆ స్టేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టమ్ మొత్తం ఒక బిల్డింగ్ లాంటిది. 5 ఏళ్ల వయసులో ప్రైమరీతో మొదలుపెట్టి కాలేజీకి పంపే అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి స్టేజ్ ఆ తర్వాత స్టేజ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. అంటే పిల్లల వయసు, వాళ్ల గ్రహణ శక్తికి తగ్గట్టుగా సిలబస్ను డిజైన్ చేశారన్నమాట. ఈ జర్నీలో మొదటి 2 స్టెప్స్ ప్రైమరీ మరియు లోవర్ సెకండరీ. ఇక్కడ కేవలం బట్టిపట్టే చదువులకు అస్సలు చోటుండదు. బేసిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టులపై గట్టి పట్టు వచ్చేలా చూస్తారు. ఇక లోవర్ సెకండరీ చివర్లో చెక్ పాయింట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇది విద్యార్థులు నెక్స్ట్ లెవెల్కి ఎంత రెడీగా ఉన్నారో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక 14 నుంచి 16 ఏళ్ల వయసులో విద్యార్థులు IGCSE స్టేజ్లోకి వస్తారు. దీన్ని మన 10వ తరగతితో పోల్చవచ్చు. కానీ దీనికి గ్లోబల్ రికగ్నిషన్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే ఇక్కడే స్టూడెంట్స్ తమకు నచ్చిన, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుని తమ కెరీర్ పాత్కి పునాది వేసుకుంటారు. ఈ జర్నీలో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ AS మరియు A లెవెల్స్. వీటిని ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలకు ఎంట్రీ టికెట్స్ అని చెప్పచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఉందంటే ఆ విద్యార్థికి సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్తో పాటు ఎనలిటికల్ స్కిల్స్ కూడా ఉన్నాయని యూనివర్సిటీలు గుర్తిస్తాయి. సరే, ఇప్పటిదాకా ఆ స్టేజెస్ గురించి చూశాం. కానీ అసలు కేంబ్రిడ్జ్ కరిక్యులంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అది మన రెగ్యులర్ బోర్డుల కన్నా ఎలా డిఫరెంట్గా ఉంటుంది? ఈ సిస్టంలో ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. ఒక్కసారి ఆలోచించండి. IGCSE లెవెల్లో స్టూడెంట్స్ ఏకంగా 70కి పైగా సబ్జెక్టులనుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి కావాలంటే సైన్స్తో పాటు మ్యూజిక్ లేదా బిజినెస్ స్టడీస్ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా తీసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ ఒక్కటే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే కేవలం విషయాలు గుర్తుపెట్టుకోవడం కాదు, నేర్చుకున్న దాన్ని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి ఎలా అప్లై చేయాలనే దానిపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ వెరైటీ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఒకవైపు ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సైన్స్ సబ్జెక్టులు, మరోవైపు హిస్టరీ, జాగ్రఫీ లాంటి హ్యుమానిటీస్, ఇంకోవైపు ఆర్ట్, బిజినెస్ స్టడీస్ లాంటి క్రియేటివ్, ప్రొఫెషనల్ కోర్సులు. ఇలా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అసెస్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కేవలం ఫైనల్ ఎగ్జామ్ మార్కుల మీదే అంతా ఆధారపడి ఉండదు. ఏడాది మొత్తం చేసే ప్రాజెక్టులు, కోర్స్ వర్క్, ప్రాక్టికల్ టెస్ట్లు వీటన్నిటికీ కూడా వెయిటేజ్ ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్పై ఎగ్జామ్ టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది. గ్రేడింగ్ సిస్టమ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. A నుంచి G వరకు గ్రేడ్స్ ఇస్తారు. ఈ గ్రేడ్స్ చూస్తే ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్పై ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉందో క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు దీన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి. అయితే ప్రతి నాణ్యానికి 2 వైపులున్నట్టు ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా ప్లస్లు, మైనస్లు ఉంటాయి కదా. మరి కేంబ్రిడ్జ్ సిస్టంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఛాలెంజెస్ ఏంటో కూడా బ్యాలెన్స్డ్గా చూడటం చాలా ముఖ్యం. ముందుగా ప్లస్ పాయింట్స్ చూస్తే దీనికి గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఉంది. ఫారెన్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఈజీ అవుతాయి. క్రిటికల్ థింకింగ్ను డెవలప్ చేస్తుంది. ఇక మైనస్ల విషయానికొస్తే మన నేషనల్ బోర్డ్స్తో పోలిస్తే ఇది చాలా ఖరీదైంది. అంతేకాదు, ఈ స్కూల్స్ ఎక్కువగా మెట్రో సిటీస్లోనే ఉంటాయి. చిన్న పట్టణాల్లో దొరకడం కష్టం.
లభ్యత అంటే అవైలబిలిటీ గురించే మాట్లాడుకున్నాం కదా. మరి ప్రెజెంట్ ఇండియాలో కేంబ్రిడ్జ్ సిస్టమ్ ఎంతవరకు పాకింది? దాని ప్రెజెన్స్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా 500కు పైగా స్కూల్స్ క్యాంబ్రిడ్జ్ కరిక్యులంను ఆఫర్ చేస్తున్నాయి. ఇది చిన్న నంబర్ కాదు. ముఖ్యంగా గత 10 ఏళ్లలో ఈ సంఖ్య బాగా పెరిగింది. దీన్ని బట్టి గ్లోబల్ ఎడ్యుకేషన్పై మనవాళ్లకు ఇంట్రెస్ట్ ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఇందాక అనుకున్నట్టే ఈ 500కు పైగా స్కూల్స్లో ఎక్కువ భాగం ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్పై అవగాహనతో పాటు ఆ ఫీజులు కట్టగల స్తోమత కూడా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇవన్నీ చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అదేంటంటే, ఇంతకీ ఈ కేంబ్రిడ్జ్ బోర్డ్ ఎవరికి కరెక్ట్గా సూట్ అవుతుంది? ఎలాంటి విద్యార్థులకు ఇది బెస్ట్ ఆప్షన్? ఎవరైతే ఫ్యూచర్లో అబ్రాడ్లో హయ్యర్ స్టడీస్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారో, బట్టీ చదువులు కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఇష్టపడతారో, సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకోవడంలో ఫ్రీడమ్ కావాలనుకుంటారో, అలాంటి వాళ్లకి ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన చాయిస్ అని చెప్పొచ్చు. మొత్తం మీద చూశాం కదా. ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్లా మారిపోతున్న ఈ రోజుల్లో కేంబ్రిడ్జ్ లాంటి గ్లోబల్ కరిక్యులంలు మన భారతీయ విద్యా వ్యవస్థ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఇది ఆలోచించాల్సిన విషయం.